క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఉదయ కాలసంలాగా చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మరలా మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, దేవునికి మనము మొరపెట్టినప్పుడు తప్పనిసరిగా ఆయన మనకు జవాబునిచ్చేటువంటి వాడని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. అందుకై కీర్తనాకారుడు కీర్తన గ్రంథం 145 అధ్యాయంలో 18వ వచనంలో మనం జాగ్రత్త చూస్తే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అనే మాటను మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనం లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో లోకానుసారంగా మనము లోకంలో మొరపెట్టకూడదు, కానీ మనము